ఓం శ్రీ పరబ్రహ్మ పరమాత్మనే నమః. గోవిందాయ హరియే నమః. అరణ్యకాండము 46వ సర్గములో రావణుడు సీతాదేవి కడకు వచ్చి ఆమెను అపహరించవలనటువంటి బుద్ధితో సాధువు వేషంలో వచ్చి ఆమె అందాల్ని పొగుడుతాడు. కానీ సీతాదేవి ఆయన మాటలు మరియు ఆయన చూపులు మనస్సులో దురాలోచన పరుడైనటువంటి వ్యక్తి అని సీతాదేవి అనుకుంది. కానీ ఆయన సాధువేషంలో ఉన్నందున ఆ సమయంలో ఆమె అతన్ని అతిథి మర్యాదలు చెయ్యాలనేటువంటి ఉద్దేశంతో, ఓ బ్రాహ్మణుడా, రండి, వచ్చి ఈ ఆసనాన్ని అలంకరించండి, ఆర్ఘ్యపాద్యాదులను స్వీకరించండి అని అనెను. అలాగే వన్యములైన అంటే అడవిలో దొరికేటటువంటి కందమూల ఫలాదులను తీసుకువచ్చి ఆయన కొరకు సిద్ధముగా ఉంచినది. భుజించండి అని చెప్పినది. నిండు మనస్సుతో మృదువుగా ఆతిథ్యమును ఆహ్వానించుచున్న ఆ రామపత్నిని రావణుడు చూచి ఆమెను ఎలాగైనా సరే అపహరించుకుపోవాలి బలవంతంగా అని అనుకున్నాడు. తన మృత్యువును తానే కొని తెచ్చుకున్నట్టుకు సిద్ధపడుతూ ఉన్నాడు అని ఇక్కడ వాల్మీకి మహర్షి తెలియజేస్తూ ఉన్నాడు. సీతాదేవి వేటకై వెళ్ళిన స్ఫురద్రూపియగు తన పతి లక్ష్మణునితో కూడి ఎప్పుడు వచ్చినా అని ఎదురు చూస్తూ ఉండెను. లక్ష్మణుడు వెళ్ళాడు రాముని తీసుకురావడానికి. కానీ ఇంతలో రావణుడు వచ్చి కూర్చునున్నాడు. ఈయన కళ్ళు మంచిగా లేవు, ఆయన మాటలు కూడా ఏదో ఇబ్బందికరంగా ఉన్నాయి, వీళ్ళు ఎప్పుడు వస్తారా అని ఆమె బయటకు మాటి మాటికి చూస్తూ ఉన్నది. వాళ్ళు వచ్చిన దిక్కుకే ఆమె చూస్తూ ఉన్నది. కానీ ఆమెకి అరణ్యమే కనబడతా ఉంది. రామలక్ష్మణులు అలికిడి తెలియకుండెను. ఇక్కడికి 46వ సర్గము సమాప్తమైంది. ఇప్పుడు 47వ సర్గము మనము విందాం. సీతాదేవిని అపహరింపదలచి సన్యాసి వేషంలో వచ్చిన రావణుని ప్రశ్నలకు సమాధానముగా ఆ రామపత్ని తనను గూర్చి ఇట్లు చెప్పెను. వచ్చినవాడు బ్రాహ్మణుడు, పైగా అతిథి. ఆయన అడిగిన ప్రశ్నలకు జవాబు ఇవ్వనిచో, ప్రత్యుత్తరం ఈయనచో శపించునేమో అని ఆమె భయపడింది. ఒక క్షణకాలం ఆలోచించి సీతాదేవి ఆయనతో రావణుడితో ఈ విధముగా అంటూ ఉన్నది. ఓ బ్రాహ్మణోత్తమ, నేను మిథిలానగర ప్రభువైన మహాత్ముడగు జనక మహారాజు యొక్క కుమార్తెను. నా పేరు సీత. నేను శ్రీరాముని భార్యను. నా వివాహానంతరము ఇక్ష్వాకు వంశుల రాజధాని అయిన అయోధ్యలో ఏ లోటు లేకుండా వివిధ సుఖభోగములను అనుభవించుచు 12 సంవత్సరములు గడిపితిని. 13వ సంవత్సరమున దశరథ మహారాజు శ్రీరాముని యువరాజ పట్టాభిషిక్తిని గావించుటకే ముఖ్య సచివులతో మంత్రాలోచన చేసెను. అంటే సీతాదేవి శ్రీరాముడు పెళ్లి చేసుకున్న తర్వాత 12 సంవత్సరములు అయోధ్యలో ఉన్నట్టుగా మనకి ఇక్కడ వాల్మీకి మహర్షి తెలియజేస్తున్నాడు. ఆ తర్వాత 13వ సంవత్సరము యువరాజు పట్టాభిషేకం గురించి దశరథ మహారాజు ఆలోచన చేశాడు. శ్రీరాముని యొక్క పట్టాభిషేక సన్నాహములు జరుగుతూ ఉండగా మా అత్తగారైన కైకేయి తన భర్త అయిన దశరథ మహారాజును లోగడ ఉపకారము చేసినందుకు ప్రతిఫలముగా వరములను అడిగెను. ఆ వరములను జ్ఞప్తికి తెచ్చెను. సత్యసంధుడైన మహారాజు ఆ వరములను తప్పక ఇచ్చెదనని శపథం చేసెను. అప్పుడు ఆమె, శ్రీరాముని వనములకు పంపుము, నా కుమారుడైన భరతునకు పట్టాభిషేకము జరిపింపుము అని మామగారిని ఈ 2 వరములు అడిగెను. శ్రీరాముడు పట్టాభిషిక్తుడైనచో నేడు అన్నపానములను ముట్టను, నిద్రింపను, ఏదో ఒక విధముగా నా ప్రాణమును త్యజింతును అని మా అత్తగారైన కైకేయి పలికెను. అప్పుడు ఉదారుడైన మా మామగారు ఆ వరములకు మారుగా అమూల్యమైన రత్నాభరణాదులను కోరుకొనుము అని
ఎంతగానో అభ్యర్థించెను. అయినా ఆమె దానికి సమ్మతించలేదు. మిగుల పరాక్రమశాలియగు నా భర్త యొక్క అప్పటి వయస్సు 25 సంవత్సరములు మాత్రమే. నా వయస్సు 18 సంవత్సరములు. ఇక్కడ సీతాదేవి వయస్సు, రాముడి వయస్సు ఇక్కడ తెలియవస్తూ ఉంది. ఎప్పుడైతే 13 సంవత్సరములు అంటే శ్రీరాముడికి పెళ్ళయింది చాలా చిన్న వయసులో, 12 సంవత్సరాల వయస్సులోనే. తర్వాత 13 అంటే 25 సంవత్సరాలు. అంటే సీతాదేవికి 5-6 సంవత్సరముల వయస్సే ఉంది పెళ్ళైనప్పటికీ. 18 సంవత్సరాలని చెబుతుంది ఇక్కడ. సద్గుణ సంపన్నుడును, సత్యవచుడును, పరమమిత్రుడు, విశాలమైన నేత్రములు గలవాడు, గొప్ప బాహుబల శోభితుడు, సకల ప్రాణుల హితమునే కోరువాడు అని శ్రీరాముడు ఈ లోకమును వాసిగాంచెను. శ్రీరాముడి గురించి చెబుతూ ఉంది. అంత చిన్న వయసులోనే, అంటే చాలా చిన్న వయసులోనే శ్రీరాముడి పెళ్లి జరిగింది, సీతాదేవుని పెళ్లి జరిగింది. ఇక్కడ మనకి తెలియవేస్తూ ఉంది. శ్రీరామునకు తండ్రి అయిన దశరథుడు మహా తేజస్వి, కైకేయిని సంతోషపరచుటికై తాతాలాడుచుండవాడు. అందువలన కైకేయికి ప్రియమును గూర్చుటికై అతడు రాముని పట్టాభిషేకమును ఆపివేశను. అభిషేక సందర్భమును పురస్కరించుకుని శ్రీరాముడు తండ్రి కడకు వచ్చి, అప్పుడు కైకేయి ఆయనతో ఏమాత్రము జంకు లేకుండా ఇట్లనెను. అభిషేకము అంటే రాజ్యాభిషేకం జరుగునని శ్రీరాముడు తండ్రి కడకు వచ్చినప్పుడు కైకేయి శ్రీరాముడితో ఈ మాటలు అనింది. ఓ రామా, నేను నడువుచున్న మీ తండ్రి గారి ఆదేశమును వినుము. నేను చెబుతున్నటువంటి మాట మీ తండ్రి గారి ఆదేశం అని చెబుతూ ఉంది. నిష్కంటకమని ఈ కోశల రాజ్యాధికారమును భరతునకు అప్పగిస్తూ ఉన్నారు. నీవు 14 సంవత్సరములు వనవాసము చేయవలను. కనుక ఓ రామా, నీవు వెంటనే వనములకు బయలుదేరుమని మీ తండ్రి గారి వాక్కు, దానిని సత్యసంధుని గావించుము అని కైకేయి శ్రీరాముడితో చెప్పింది. అంతట శ్రీరాముడు రాజ్యమును వీడి వనవాసము చేయుటకు ఏమాత్రం వెనకాడిన వాడే ఆ కైకేయితో అట్లే అని పలికెను. పిమ్మట దృఢ నిశ్చయం గల నా భర్త ఆమె మాటలను తలదాల్చి వనములకు వచ్చెను అని ఇంతవరకు శ్రీరాముడి వృత్తాంతము, సీతాదేవి వనవాసం గురించి చెప్పింది. తర్వాత విషయాలు మనము రేపు విందాం. ధన్యవాద్. థ్యాంక్స్. ఓం జై శ్రీరామ్.